Hello, story listeners. Welcome to Maduram Telugu Stories. Let's start our romantic stories journey. ఒక్కటి గుర్తుపెట్టుకో సంధ్య, నువ్వు నన్ను మోసం చేయట్లేదు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అది గుర్తుపెట్టుకో అంటూ అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఆగి, ఒకవేళ నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తుంటే నీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నాకు ఫోన్ చెయ్యి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆలోచనలో పడిపోయింది సంధ్య. రఘు తన కార్ దగ్గరికి వెళ్ళేసరికి వెనకే పరిగెత్తుకుంటూ వచ్చింది. రఘు, రఘు ఆగు అంటూ పిలుస్తూ వచ్చింది సంధ్య. తన వైపు తిరిగి చూశాడు. సంధ్య రఘు ముందు నిలబడి ఆయాసంతో రొప్పుతూ అది అది ఐ ఐ లవ్ యూ రఘు అంటూ రఘుని హత్తుకొని చెప్పింది. రఘు తనని తానే నమ్మలేకపోతున్నాడు. తిరిగి సంధ్యని గట్టిగా హత్తుకొని నిజంగానా? నువ్వు నన్ను చెప్తున్నావా కదా? నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేశావా? లవ్ యూ సంధ్య, లవ్ యూ సో మచ్ అంటూ రఘు కూడా తిరిగి సంధ్యని హగ్ చేసుకున్నాడు. కానీ రఘు, మీ ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకుంటారా? అంటే నాకు తెలుసు మీరు బాగా ఉన్నవాళ్ళు. నేను ఏమీ లేని పేద కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. నాలాంటి అమ్మాయిని మీ అమ్మా నాన్న కోడలుగా ఒప్పుకుంటారా? డౌట్‌గా అడిగింది సంధ్య. సంధ్య, నీతో లైఫ్ లాంగ్ ఉండాల్సింది నేను. అలాగే నాకు ఇష్టం లేకుండా మా అమ్మా నాన్న ఏ నిర్ణయం తీసుకోరు. ఏ పని చెయ్యరు కూడా. అర్థమైందా? కాబట్టి నువ్వు ఆ విషయంలో ఎలాంటి అనుమానం పడాల్సిన పని లేదు. మా మమ్మీ వాళ్ళు నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తారు. ఒకసారి నువ్వు ఇంటి కోడలుగా వస్తే నీ ప్రవర్తన, నీ మంచి మనసుకి వాళ్ళే ఫిదా అవుతారు. ఆ నమ్మకం నాకుంది అంటూ సంధ్యతో కాసేపు మాట్లాడి తనని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు రఘు. ఇంకా లేట్ చెయ్యకూడదు. అమ్మ వాళ్ళతో ఎలా అయినా సంధ్య గురించి చెప్పాలి అనుకుంటూ ఉన్నాడు రఘు. ఏవండీ, మాలినితో పెళ్లి విషయం మీరు మన అబ్బాయితో మాట్లాడండి. ఇంకా ఎక్కువ లేట్ చేయడం మంచిది కాదు. ఏమంటారు? అడిగారు ఆవిడ. అలాగే, నీ కొడుకొచ్చాక మాట్లాడతాను అంటూ ఉండగానే ఇంట్లోకొచ్చాడు రఘు. ఏంటి నాన్న, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు? అడిగింది రఘు తల్లి. ఏం లేదమ్మా అంటూ ఉండగానే రఘు, ఇలా రా, వచ్చి కూర్చో అన్నారు వాళ్ళ నాన్న. తండ్రి ఎదురుగా కూర్చున్నాడు రఘు. నాన్న, నీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను. అది విన్నాక నువ్వు నో చెప్పవు అని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, సుమిత్ర పెళ్లి సంబంధం మాట్లాడడానికి సుధాకర్ వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా! అప్పుడే సుధాకర్, సుమిత్రల పెళ్లితో పాటు నీకు మాలినికి కూడా పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయ్యాము. ఆల్రెడీ నేను సుధాకర్ తల్లికి మాటిచ్చాను. ఇందాక ఆవిడ ఫోన్ చేశారు. పెళ్ళికి రేపు ముహూర్తాలు పెట్టించడానికి వెళ్దామని. అదేంటంటే వాళ్ళింట్లో నిశ్చితార్థం అచ్చు రాదంట. అందుకే డైరెక్ట్‌గా పెళ్ళికి ముహూర్తాలు పెట్టేద్దాం అంటున్నారు. నీకీ విషయం నీతో మాట్లాడాలి అనుకున్నా. కానీ ఎప్పటికప్పుడు అలా అయిపోయింది. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. నీకు మాలినికి పెళ్లి. రేపు పెళ్లి ముహూర్తాలు పెట్టించుకొని వస్తాము. కాబట్టి నువ్వు రెడీగా ఉండు అన్నారు ఆయన. ఆ మాటలు విన్న రఘు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఏంటి, నాకు సుధాకర్ చెల్లి మాలినితో పెళ్లి ఫిక్స్ చేశారా? ఎవరినడిగి చేశారు? అంటే ఇందులో నా ఇష్టంతో మీకు పని లేదా? అనుకుంటూ తండ్రి వైపు చూశాడు రఘు. ఆయన రఘుతో చెప్పాల్సింది చెప్పేసి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. షాక్ అయి అలాగే చూస్తుండిపోయాడు రఘు. అయినా నాకు మాలినితో పెళ్ళేంటి అనుకుంటూ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ, మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం నన్ను అడగాలి అని అనిపించలేదా? పెళ్లి చేసుకోబోయేది నేనమ్మా. జీవితాంతం తనతో గడపాల్సింది నేను. అలాంటిది నా పర్మిషన్ తీసుకోవడం మీకు ఇంపార్టెంట్ కాదా? అడిగాడు రఘు ఆవేదనగా. అది కాదు రఘు, ఆ రోజు అంటూ జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు విడమర్చి చెప్పారు ఆవిడ. మాలిని నన్ను ప్రేమిస్తోందా? ఇది నేను అస్సలు ఊహించలేదు. తన మనసులో నా మీద ఇలాంటి ఆలోచన ఉంది అని నేనెప్పుడూ అనుకోలేదు అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు రఘు తండ్రి. పోనీ ఇప్పుడేమైంది? ఆ పిల్ల చూడ్డానికి బానే ఉంటుంది కదా! పెళ్లి చేసుకోవడానికి ఏమైంది? నువ్వు ప్రేమించకపోతే పెళ్లి చేసుకొని అప్పుడు ప్రేమించు తనని అన్నారు ఆయన. అది నా వల్ల కాదు నాన్న. ఎందుకంటే నా మనసులో ఇంకో అమ్మాయి ఉంది. తన పేరు సంధ్య. నేను జీవితంలో పెళ్లి అంటూ చేసుకుంటే అది తననే చేసుకుంటాను. తనని తప్ప నా భార్యగా ఆ స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేను. దయచేసి అర్థం చేసుకోండి అంటూ చెప్పాడు రఘు. ఈ అమ్మాయికి ఎంత ఆస్తుంటుంది? వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు? అడిగారు ఆయన కొడుకు వైపు చూస్తూ. వాళ్ళ నాన్న లేడు. తను, వాళ్ళమ్మ, వాళ్ళ చెల్లి. రీసెంట్‌గానే వాళ్ళ చెల్లికి పెళ్లయింది. వాళ్ళ కుటుంబ బాధ్యత మొత్తం ఈ అమ్మాయి మీద ఉంది. ఆ కంపెనీలో జాబ్ చేస్తోంది అన్నాడు రఘు సంధ్య గురించి పూర్తి వివరాలు, అలాగే తన తల్లిదండ్రుల ఫోటోలు ముందు పెడుతూ. అమ్మాయి లక్షణంగా ఉంది కదండీ అన్నారు రఘు తల్లి. అమ్మాయి లక్షణంగా ఉంటే సరిపోదు. వెనక ఆస్తిపాస్తులు కూడా ఉండాలి. అవేమీ లేవు కాబట్టే నా కొడుక్కి ఎరవేసింది. వీడెళ్ళి దాన్నెరలో పడ్డాడు. చూడు రఘు, నీకు ఇప్పుడే చెప్తున్నా. నువ్వు అమ్మాయిని మర్చిపో.
ఆ అమ్మాయి కంటే 100 రెట్లు బెటర్ మాలిని. కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు పెళ్లి అంటూ జరిగితే అది నేను కుదిర్చిన సంబంధం మాలినితో మాత్రమే. ఒకటి మర్చిపోవద్దు రఘు. నీ చెల్లి ఆ ఇంటి కోడలుగా ఉంది. నువ్వు ఎప్పుడు ఆ సంబంధం చేసుకోకపోతే దాని ఎఫెక్ట్ నీ చెల్లి మీద, తన కాపురం మీద పడుతుంది అన్నారు ఆయన. అంటే తన కోసం ఆలోచించి నా జీవితం నాశనం చేసుకోవాలా? తండ్రి వైపే చూస్తూ అడిగాడు. అలా అని నేను చెప్పలేదు రఘు. అయినా మాలినికేం తక్కువ, తనని పెళ్లి చేసుకో అని చెప్తున్నాను. అదే నాన్న, తన దగ్గర అన్నీ ఉన్నాయి, ఏం తక్కువ లేదు. కానీ నా మనసు మాత్రం నా దగ్గర లేదు. అది సంధ్య దగ్గర ఉంది. నేను సంధ్యతో మాత్రమే హ్యాపీగా ఉండగలను. ఇంకెవ్వరితో నేను హ్యాపీగా ఉండలేను అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి తన రూమ్ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. అయితే నా మాట కూడా విను రఘు. ఇంకో వారం రోజుల్లో నీకు మాలినికి పెళ్లి. ఒకవేళ నువ్వేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వారం రోజుల్లో నీ తండ్రి చావు కూడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన. ఆ మాటకి తండ్రి వైపు చూసి ఎలాంటి భావం లేకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు రఘు. ఏవండి, ఒకసారి ఆలోచించండి. ఇష్టం లేని పెళ్లి చేసి మన కొడుకు బాధపడుతూ ఉంటే మనం చూస్తూ ఉండగలమా? అడిగారు రఘు తల్లిగారు. అలా ఏం జరగదు. వాడు మాలిని పెళ్లి చేసుకుంటే వాడే సంధ్యని మర్చిపోయి తనతో హ్యాపీగా ఉంటాడు అన్నారు ఆయన. ఇక భర్త చెప్పినా కూడా మాట వినడు అని ఆమెకు తెలుసు. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆవిడ కూడా. రఘు రూమ్లోకి వచ్చాడు. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఇష్టం లేని పెళ్లి నేను ఎలా చేసుకోవాలి? అయినా అసలు మాలినికి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది? నేనెప్పుడు తనతో అలా ప్రవర్తించలేదు. పైగా నేను సంధ్యని ఇష్టపడుతున్న విషయం తనకు కూడా తెలుసు. మరి తెలుసు కూడా ఎందుకు ఇలాంటి పని చేసింది అనుకుంటూ ఉండగానే తనకు కాల్ వస్తుంది సుమిత్ర దగ్గర నుంచి. హలో సుమిత్ర, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా అన్నయ్య. నువ్వెలా ఉన్నావు? నేను కూడా అలానే ఉన్నాను. ఇంతకీ నీ కొత్త లైఫ్ ఎలా ఉంది? అంతా ఓకే కదా? సుధాకర్ నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా? నీ ఫ్రెండ్ గురించి నీకు తెలీదా అన్నయ్య? అడిగింది సుమిత్ర నవ్వుతూ. నాకు వాడి గురించి తెలుసురా. అందుకే నువ్వు పెళ్ళి అనగానే నేను కూడా ఓకే చెప్పేశాను. ఇంతలో సుమిత్ర దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాడు సుధాకర్. థ్యాంక్స్ రా బావా, నేను మంచోడినని సర్టిఫై చేసినందుకు అన్నాడు సుధాకర్ నవ్వుతూ. అరే సుధాకర్, ఏంటా మాటలు అంటూ తనతో కాసేపు మాట్లాడి తిరిగి సుమిత్రకి ఫోన్ ఇచ్చేశాడు. చెల్లి చెప్పరా, ఇంకేంటి విశేషాలు అడిగాడు రఘు. అదే అన్నయ్య, మాలినితో మీ పెళ్లి విషయం ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్పారా? అత్తయ్య అడుగుతున్నారు. ఇంకో 2 రోజుల్లో మంచి రోజు ఉందంట. ఆ రోజు అమ్మా నాన్నల్ని తీసుకొని పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి వెళ్తామన్నారు అంది సుమిత్ర. సుమిత్ర, నీకు కూడా తెలుసు కదా నేను సంధ్యని ఇష్టపడుతున్నాను అని. మరి నువ్వెలా అనుకుంటున్నావు? నేను ఇలా మాలిని పెళ్లి చేసుకోవడం అనేది జరగదు అన్నాడు రఘు. అన్నయ్య, ఏంటి నువ్వు మాట్లాడేది? సంధ్య నిన్ను ప్రేమించడం లేదు కదా, ఇంకేంటి ప్రాబ్లం? లేదు సుమిత్ర, సంధ్య నన్ను ప్రేమిస్తోంది. నేను సంధ్యని ప్రేమిస్తున్నాను అన్నాడు రఘు. అన్నయ్య ఆగు, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి పక్కనే ఉన్న సుధాకర్ మాలిని వైపు చూసింది. అప్పటి వరకు రఘు మాటల్నే వింటూ ఉంది మాలిని. ఎందుకు ఎప్పుడు ఆ సంధ్య నా ప్రేమకు అడ్డుపడుతూ ఉంటుంది? లేదన్నయ్య వదిన, నాకు ఎలాగైనా రఘు కావాలి. రఘు తప్ప జీవితంలో ఇంకా ఎవ్వరినీ నేను పెళ్లి చేసుకోను. అయినా మా అన్నయ్యకి ఆ సంధ్య పిచ్చి. ఏంటి మాలినికి ఏం తక్కువ అని సుమిత్ర కోపంగా అంది. మీరు కంగారు పడకండి, నేను ఒకసారి రఘుతో మాట్లాడతాను. ఇది ఫోన్లో మాట్లాడితే సాల్వ్ అయ్యేది కాదు. ఓసారి నేను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను. మీరేం చేసినా పర్లేదు, ఏదో ఒకటి చేసి అన్నయ్యని పెళ్లి కొప్పించండి. ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే చాలా బాధపడతారు. అత్తయ్య గారి దగ్గరికి వెళ్లే లోపే మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది అంది సుమిత్ర. సరే, నువ్వేం కంగారు పడుకు, నేను చూసుకుంటాను కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధాకర్. ఇక్కడ రఘు కూడా ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, ఇందాక మీరేమన్నారు? మాలిని నేను పెళ్లి చేసుకోకపోతే మీరు చచ్చిపోతాను అన్నారు కదా. ఇప్పుడు నా మాట వినండి. సంధ్యతో కాకుండా ఇంకెవరితో అయినా నా పెళ్లి ఫిక్స్ చేస్తే మీరు చచ్చిపోవడం కాదు, నేనే చచ్చిపోతాను అన్నాడు రఘు. ఏంట్రా, నీ తండ్రిని ఎదిరించి మాట్లాడుతున్నావా? అంత ధైర్యం ఎలా వచ్చిందిరా నీకు? అంత పోటుగాడివా? అడిగారు ఆయన కోపంగా. ఇక తండ్రితో మాట్లాడాల్సింది ఏమీ లేదు అన్నట్టు అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు రఘు. ఏమైందండి, ఎంత పొగరు వీడికి అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వచ్చారు రఘు తండ్రి. ఏమైందండి, నీ కొడుకు ఏమంటున్నాడో తెలుసా? వాడు నన్నే బెదిరించే స్థాయికి వచ్చేశాడు. వాడంట ప్రేమించిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాడంట. ఒకవేళ అలా కాకుండా నేను మాలినితో వాడి పెళ్లి చేయాలి అని చూస్తే చచ్చిపోతాను అని బెదిరించాడు. ఆయన ఎవరిని బెదిరిస్తాడు? కోపంగా అన్నారు రఘు తండ్రి. నేను మిమ్మల్ని బెదిరించడం లేదు, జరిగేది చెప్తున్నాను అంతే. మీకు మీ కొడుకు సంతోషం కంటే ఇచ్చిన మాటే ముఖ్యం కదా. నీకేమి, మీరు పెళ్లి చేసి హ్యాపీగా చేతులు దులిపేసుకుంటారు. కానీ జీవితాంతం ఆ అమ్మాయితో కాపురం చేయాల్సింది నేను.
నాకు మాలిని మీద అలాంటి ఉద్దేశం లేదు. అంటే ఎవరు ఎందుకు వినడం లేదు? అయినా నేనెప్పుడు మాలినిని ఆ దృష్టితో చూడలేదు. తను నా ఫ్రెండ్ చెల్లి అన్నప్పుడు నేను తనని కూడా నా చెల్లిలాగే అనుకుంటున్నాను. కానీ ఆ అమ్మాయికి నా మీద ఇలాంటి ఉద్దేశం ఉంది అని నేనేమైనా కలగంటానా? అయినా సంధ్య ఎందుకు మీకు ఓకే కాదు? తన వ్యక్తిత్వం, తన గుణగుణాలు మీకు ఎంత మంచివో తెలుసా? అడిగాడు రఘు. అంత మంచి అమ్మాయా? అడిగాడు రఘు తండ్రి. అవును. ఏమండి మనకి మాత్రం మన కొడుకు సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు కదండీ! ఓసారి మీరు సుధాకర్ వాళ్ళ అమ్మతో మాట్లాడండి అన్నారు రఘు తల్లి. సరే ఓసారి అమ్మాయిని త్వరగా ఇంటికి తీసుకొనిరా. నేను చెప్తాను అప్పుడు తీసుకొనిరా అంటూ అక్కడి నుంచి సుమిత్ర వాళ్ళ ఇంటికి బయలుదేరారు. తండ్రిని అక్కడ చూడగానే హ్యాపీగా తండ్రి దగ్గరికి పరుగు తీసింది సుమిత్ర. డాడీ ఇదేనా రావడం? రండి లోపలికి అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. మీ అత్తగారు మాలిని, సుధాకర్ ఎక్కడా? అడిగారు కూతురి వంక చూస్తూ. అత్తయ్య మాలినిని తీసుకొని గుడికి వెళ్లారు. నాకు కొంచెం నలతగా ఉండి వెళ్ళలేదు. ఇంకా సుధాకర్ అయితే ఆఫీస్‌కి వెళ్లారు చెప్పింది సుమిత్ర. అది మీ అన్నయ్యకి మాలినితో పెళ్లి ఇష్టం లేదంట. ఎవరో సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట. పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటా లేదంటే చచ్చిపోతా అంటున్నాడు. అందుకే ఓసారి మీ అత్తగారితో మాట్లాడదామని వచ్చాను అన్నారాయన. నాన్న అనే అన్నయ్య మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది మాలిని. తనకి అన్యాయం చెయ్యొద్దు నాన్న అంది సుమిత్ర ఏడుస్తూ. నేను మాత్రం ఏం చేయగలను? అక్కడ మీ అన్నయ్య మొండిపట్టు పట్టి కూర్చున్నాడు. నేను మాత్రం ఏం చేస్తాను అన్నారు ఆయన. లేదు. ఏదో ఒకటి చేసి సంధ్యతో పెళ్లి ఆపాలి. లేదంటే జీవితాంతం నేను దాన్ని వదినా, వదినా అని పిలవాల్సి వస్తుంది. అది నా వల్ల కాదు అనుకుంటూ తండ్రి వైపు చూసి, డాడీ మీకు సంధ్య గురించి తెలుసా? మీ అన్నయ్య మాటలు బట్టి తను చాలా మంచి అమ్మాయని అర్థమవుతోందమ్మా అన్నారు ఆయన. ఆ అమ్మాయి ఏం మంచిది కాదు. అన్నయ్యని కేవలం డబ్బు కోసం మాత్రమే ప్రేమిస్తున్నట్టు నటిస్తోంది. నిజానికి తను ప్రేమించేది అన్నయ్యని కాదు. అన్నయ్య వెనకున్న డబ్బుని అంది సుమిత్ర. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? చెప్పేది నిజమేనా? అడిగాడు తండ్రి. నిజమే అని అడుగుతారేంటి డాడీ? అదే నిజం. ఎందుకంటే తన అన్నయ్య క్లాస్‌మేట్. పోనీ నాకు కాదు మీ అల్లుడిని అడగండి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఒకే క్లాస్ కదా! సో తెలుస్తుంది. ఓసారి మీరు సుధాకర్‌ని అడిగి చూడండి అంది సుమిత్ర. సరే సుమిత్ర నేనోసారి అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తాను. అప్పుడు ఏదో నిర్ణయం తీసుకుంటాను. అప్పుడే దీని గురించి మీ ఇంట్లో ఎవరితోనూ చెప్పొద్దు. సుధాకర్‌తో సహా అన్నారు ఆయన. సరే డాడీ అంటూ ఉండగానే గుడికి వెళ్ళిన మాలిని, ఆవిడ తల్లి ఇద్దరూ వచ్చారు. బావున్నారా మామయ్య గారు? అంటూ ఎక్కడలేని వినయం ప్రదర్శిస్తూ ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది మాలిని. చల్లగా ఉండమ్మా అంటూ దీవించారాయన. అన్నయ్య గారు ఎప్పుడొచ్చారు? అడిగింది ఆవిడ. ఒక అరగంట అవుతోందమ్మా. సముద్ర చెప్పింది మీరు మాలిని గుడికి వెళ్లారు అని. హా అన్నయ్య అదే మనం అనుకున్నాం కదా రఘుకి, మాలినికి పెళ్లి చేయాలి అని. దానికోసం ముహూర్తాలు పెట్టించడం కోసం మాట్లాడుకున్నాం కదా! అందుకే మీ కోడలు మొక్కు ఉంది అంటే అది చెల్లించుకోవడానికి వెళ్ళాము అన్నారు ఆవిడ. ప్రసాదం తీసుకోండి మామయ్య అంటూ ప్రసాదం తీసి ఆయనకిచ్చింది. థాంక్స్ తల్లి అంటూ ప్రసాదం తీసుకొని ఇంకొంసేపు అక్కడే వాళ్ళతో మాట్లాడి ఇక ఇంటికి వచ్చేసాడతను. ఇందులో ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి? రఘు ఏమో అమ్మాయి చాలా మంచిది అంటున్నాడు. కానీ సుమిత్ర అమ్మాయి అస్సలు మంచిది కాదు అంటుంది. దేవుడా! ఎలాంటి డైలమాలో పడేశావు తండ్రి అనుకుంటూ మనసు మళ్ళీ ఉండబట్టలేక సుధాకర్ దగ్గరికి వెళ్లారు. సుధాకర్ మీతో కొంచెం మాట్లాడాలి. అయ్యో మామయ్య రండి ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా! దానికి మళ్ళీ మీరెందుకు ఇక్కడి దాకా రావడం అంటూ గౌరవంగా అతన్ని కూర్చోబెట్టి కాఫీ తెప్పించి ఇచ్చాడు. బాబు అది రఘు నీకు బావమరిది కంటే ముందు నుంచి నీకు ఫ్రెండ్. రఘు మరి అలాంటప్పుడు వాడు ప్రేమ గురించి నీకు తెలిసే ఉంటుంది. మామయ్య నాకు రఘు ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసు. ఆ అమ్మాయి పేరు సంధ్య. హా! అవును బాబు. ఇప్పుడు రఘు నేను పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకుంటాను అంటున్నాడు. లేదంటే జీవితంలో పెళ్ళే వద్దు అనుకుంటున్నాడు. మాలినిని నేనెప్పుడూ ఆ దృష్టితో చూడలేదు అంటున్నాడు. నాకిప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. మామయ్య సంధ్య గురించి నేను మీకు చెప్పలేను. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. ఒక అన్నయ్యగా నాకు నా చెల్లి హ్యాపీనెస్ ముఖ్యం. తను చిన్నప్పటి నుంచి ఏది అడిగినా గానీ, నేను కానీ, అమ్మ కానీ ఎవ్వరూ కాదనలేదు. నాన్న బ్రతికున్నంత కాలం తనని ఒక యువరాణిలా చూసుకున్నారు. అలాగే ఇప్పుడు మేం కూడా చూసుకుంటున్నాం. నాకు నా చెల్లి హ్యాపీనెస్ తర్వాతే ఏదైనా కూడా అంటూ ఉండగానే రఘు తండ్రి మాట్లాడే ప్రయత్నం చేశారు. మామయ్య ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆ తర్వాత కూడా మీరు మాట్లాడాలి అనుకుంటే అప్పుడు మాట్లాడండి అన్నాడు సుధాకర్. ఆ మాటకి ఇక సైలెంట్ అయిపోయారాయన. మాలిని రఘుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. తను కూడా జీవితంలో చేసుకుంటే రఘుని మాత్రమే చేసుకుంటా అని చెప్పింది. నాకు నా చెల్లి హ్యాపీనెస్ కంటే ఏది ముఖ్యం కాదు అంటూ గట్టిగా శ్వాస తీసుకొని వదిలి, ఈ పెళ్లి జరిగితేనే మీ కూతురు కాపురం నిలబడుతుంది. రఘు సంధ్యని పెళ్లి చేసుకుంటే ఆ నెక్స్ట్ సెకండ్ సుమిత్ర మీ ఇంటికి వస్తుంది పర్మనెంట్‌గా అన్నాడు సుధాకర్.
తన మాటలు విన్న ఆయన ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. కాబట్టి రఘు పెళ్లి ఎవరితో చేస్తారు అనేది మీ ఇష్టం. కానీ మీ కొడుకు పెళ్లి మీదే మీ కూతురు జీవితం ఆధారపడి ఉంటుంది అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి, నేను వెళ్తున్నాను మావయ్య, మీటింగ్ ఉంది, ఏమనుకోకండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తల పట్టుకొని కూర్చున్నారు ఈయన. కొడుక్కి నచ్చిన జీవితం ఇస్తే కూతురు జీవితాంతం పుట్టింటికి పరిమితమవుతుందా? అసలేంటిది, సుధాకర్ నిజంగానే నా కూతుర్ని ప్రేమించాడా? లేదు నా కూతురు జీవితం నాశనం అవ్వడానికి నేను ఒప్పుకోను. మాలిని కూడా మంచి అమ్మాయే. రఘుకి, మాలినికి పెళ్లి చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళు సంతోషంగా ఉంటారు. కానీ రఘు ప్రేమించిన అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. తను అది తీసుకోగలదా? ఎలాగో అమ్మాయి మంచిది కాదు అని సుమిత్ర చెప్తోంది కాబట్టి నా కొడుకు జీవితం కూడా నాశనం అయిపోతుంది. తను మంచిది కాకపోతే అనుకుంటూ ఆలోచిస్తూ ఓ నిర్ణయానికి వచ్చిన వాడిలా లేచి అక్కడి నుంచి బయటికొచ్చేశారు. ఇంటికి వెళ్ళాక ఇదే విషయం రఘు తల్లితో కూడా చెప్పి, నేను మన కొడుకు పెళ్లి మాలినితోనే చెయ్యాలి అనుకుంటున్నాను. సుధాకర్ చెప్పిన మాటలు కూడా ఓసారి చెప్పి నీ కొడుకుని పెళ్లికి ఒప్పుకోమని చెప్పు అన్నారు ఆయన. కానీ వాడు ఒప్పుకుంటాడా అండి? నాకైతే నమ్మకం లేదు. అయితే ఒక పని చెయ్యి, నీ పెళ్లి మీదే నీ చెల్లి జీవితం ఆధారపడి ఉంది అని చెప్పు. దాని కాపురంలో నిప్పులు పోయొద్దు అని చెప్పు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడాయన. ఇక కొడుకు వచ్చాక కొడుక్కి అదే విషయం చెప్పి, నాన్న మాలిని కూడా మంచి అమ్మాయే. మాలినిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బావుంటుంది అనిపిస్తోంది అన్నారు ఆవిడ. అమ్మ, చెల్లి కోరుకున్న లైఫ్ చెల్లికి ఇచ్చారు. మరి నా విషయానికొచ్చేసరికి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే సుధాకర్‌కి డబ్బులున్నాయి, సంధ్యకి డబ్బులు లేదు. అంతే కదా! దీనికోసమే కదా మీరు ఇంత వ్యత్యాసం చూపిస్తున్నారు? కానీ సుధాకర్ ఇలాంటి వాడు అని నేను కూడా అనుకోలేదు. ఈ విషయం సుధాకర్‌తో మాట్లాడతాను అంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయి సుధాకర్‌కి కాల్ చేశాడు. హలో రఘు, చెప్పు. సుధాకర్, నువ్వు ఇలాంటి వాడివి అని నేను అస్సలు అనుకోలేదు అన్నాడు రఘు బాధగా, ఆవేశంగా. నేనేం చేశాను? మా నాన్నతో మాట్లాడిన మాటలు మర్చిపోయావా? అడిగాడు రఘు ఆవేశంగా. నేను మర్చిపోలేదు రఘు. నేను మాట్లాడిన ప్రతి మాట నాకు గుర్తుంది. కానీ ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఒకటుంది. నాకన్నిటికంటే ముఖ్యం నా చెల్లి హ్యాపీనెస్. తను నిన్ను చూసిన ఫస్ట్ డే నుంచి నిన్ను ప్రేమిస్తుందంట. నీకు నేను వద్దు అనుకొని నిన్ను చీ కొట్టే సంధ్య వెనక ఎందుకు పడుతున్నావు? ఒక్కసారి నా చెల్లి గురించి ఆలోచించు అన్నాడు సుధాకర్ బాధగా. ఇనఫ్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు సుధాకర్. నీకు నా చెల్లి మీద నిజంగా ప్రేమ ఉందా? లేదంటే నా చెల్లిని అడ్డం పెట్టుకొని నీ చెల్లి కోరిక తీర్చాలి అని ఇలా సుమిత్రని పెళ్లి చేసుకున్నావా? నాకైతే ఇప్పుడు డౌట్ వస్తోంది అన్నాడు రఘు. చాలు రఘు, ఇంక చాలు, ఆపేయ్. నేను నీ చెల్లిని ప్రేమించానో లేదో నాకు తెలుసు, నీ చెల్లికి తెలుసు. నీకు తెలియాల్సిన అవసరం లేదు అంటూ కాల్ కట్ చేసేశాడు సుధాకర్. ఇప్పుడేం చేయాలి? నాకు మాలినితో పెళ్లి ఇష్టం లేదు. ఆ విషయం చెప్తే ఇంట్లో ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు. సరే, వాళ్ళు ఎవరు నన్ను అర్థం చేసుకోలేనప్పుడు నేను మాత్రం వాళ్ళని ఎందుకు అర్థం చేసుకోవాలి? వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు కదా! నాకు నచ్చినట్టు నేను కూడా చేస్తాను అంటూ ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా సంధ్యకు కాల్ చేశాడు. ఈ టైంలో రఘుకి కాల్ చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి, హలో అంది సంధ్య. హలో సంధ్య, ఏం చేస్తున్నావు? ఏ పిచ్చా, ఈ టైంలో ఏం చేస్తాను? ఇప్పుడే పనులన్నీ అయ్యాయి. మమ్మీకి టాబ్లెట్స్ ఇచ్చాను, పడుకుంటున్నాను, కాల్ చేశావు. అవునా, సరే అయితే నీతో విషయం మాట్లాడాలి. రేపు మార్నింగ్ కలుద్దామా? ఏమైంది, బానే ఉన్నావు కదా? నీతో మాట్లాడాలి అంతే. అదే దేని గురించి అని అడుగుతున్నా. మన పెళ్లి గురించి. ఏమైంది, మీ ఇంట్లో మాట్లాడారా? ఏమన్నారు ఆతృతగా అడిగింది సంధ్య. అరే, ఆ విషయాలన్నీ ఫోన్లో ఇప్పుడు నేను చెప్పలేను. అందుకే రేపు మార్నింగ్ కలుద్దాం అంటున్నాను. సో మార్నింగ్ మనం ఎప్పుడు కలుసుకొని చోటికి రా, మాట్లాడుకుందాం అంటూ ఒక నిమిషం ఆగి సంధ్య అని పిలిచాడు రఘు. ఏమైంది, లైన్లోనే ఉన్నాను. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నువ్వు నన్ను వదలవు కదా? ఆశగా అడిగాడు రఘు. ఏమైంది అసలు నీకు? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? నేనేదో మాట్లాడడం కాదు. నువ్వు నాకు ఇది చెప్పు. ఈ సిచ్యువేషన్ వచ్చినా నువ్వు నన్ను వదలవు కదా? ప్రామిస్, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నిన్ను అయితే నేను వదలను అంది సంధ్య. అది చాలు నాకు, గుడ్ నైట్, లవ్ యూ అంటూ కాల్ కట్ చేసేశాడు రఘు. ఏమైంది రఘుకి? ఏంటో రేపు వెళ్తే కానీ తెలీదు అనుకుంటూ లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటూ ఉండగా డోర్ తడుతున్న సౌండ్కి మెలకు వచ్చి లేచింది. ఈ టైంలో ఎవరు అనుకుంటూ భయంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి షాక్ అయింది సంధ్య. ఎదురుగా సుధాకర్, సుమిత్ర అలాగే మాలిని కల్పించారు. మీరు ఇక్కడ అడుగుతూనే వాళ్ళ వైపు ప్రశ్నార్థకంగా చూసింది సంధ్య. లోపలికి రావచ్చా అడిగింది సుమిత్ర. రండి అంటూ వాళ్ళు రావడానికి వేయిస్తూ పక్కకి తప్పుకుంది. ముగ్గురు లోపలికి వచ్చారు. అది ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్. ఇదేనా నువ్వు ఉండే ఇల్లు అడిగింది సుమిత్ర. అవును అంది సంధ్య.
మా ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా నీకంటే మంచి ఇంట్లో ఉంటారు. అయినా ఇలాంటి ఇంట్లో ఉంటూ మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? అడిగింది సుమిత్ర. అసలేం మాట్లాడుతున్నావు ఇప్పుడు? నా ఇంటికి, నా పెళ్ళికి సంబంధం ఏంటి? ఉంది. సంబంధం ఖచ్చితంగా ఉంది. అయినా కాలేజ్ డేస్‌లో రఘు అంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేశావు కదా! మరి ఇప్పుడు సడెన్‌గా ఎందుకు ఇంత ప్రేమ పొంగుకుంటూ వచ్చేసింది సీరియస్‌గా అడిగింది సుమిత్ర. అది అంటూ ఏదో చెప్పబోయింది సంధ్య. సుధాకర్ సంధ్యని మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేసి, చూడు సంధ్య, నా చెల్లి మాలిని రఘుని ఇష్టపడుతుంది. పెళ్లి అంటూ చేసుకుంటే తనని చేసుకుంటా అంటోంది. కాబట్టి నువ్వు పక్కకి తప్పుకుంటే చాలు. మాలినీల మాలినీల పెళ్లి జరుగుతుంది. లేదంటే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు. సీరియస్‌గా వార్నింగ్ టోన్‌లో చెప్పాడు సుధాకర్. ఏం చేస్తారు? సూటిగా వాళ్ళ వైపు చూస్తూ ప్రశ్నించింది. ఎంత పొగరు నీకు? చెయ్యి పైకెత్తుతూ అంది సుమిత్ర. సుమిత్ర ఎత్తిన చెయ్యిని పట్టుకొని ఇక్కడ క్లియర్‌గా తెలుస్తోంది పొగరు ఎవరికో. అయినా మాలిని రఘుని ఇష్టపడినంత మాత్రాన సరిపోదు కదా! రఘు కూడా మాలినిని ఇష్టపడాలి కదా! ఇష్టం లేని పెళ్లి చేసినా అది ఎంతో కాలం నిలబడుతుంది. సుధాకర్, అది నీకు కూడా తెలుసు అని నేను అనుకుంటున్నాను కాబట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే ఇప్పుడే రఘుకి కాల్ చేయాల్సి వస్తుంది అంది సంధ్య. అన్నయ్య వెళ్ళిపోదాం పదా అంది మాలిని సుధాకర్ చేయి పట్టుకుని. నువ్వుండు మాలిని, ఈరోజు తాడో పేడో తేలిపోవాల్సిందే. అయితే సుమిత్ర కోపంతో ఊగిపోతూ, వద్దు అని చెప్తున్నాను కదా వదిన, పదండి ముందు ఇక్కడి నుంచి వెళ్దాం అంటూ బలవంతంగా ఇద్దరిని తీసుకొని సంధ్య వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయింది సంధ్య. ఇప్పుడు అది రఘుకి కాల్ చేస్తే రఘు ముందు మనం చెడ్డవాళ్ళలాగా ప్రొజెక్ట్ అవుతాము. అది ఎందుకు అర్థం కావట్లేదు మీ ఇద్దరికి? మీరిద్దరు బాగానే ఉంటారు. కానీ నేను రఘుని పెళ్లి చేసుకోవాల్సింది నేను. తనని ఎలా లైఫ్ లాంగ్ ఫేస్ చేస్తాను అడిగింది మాలిని ఇద్దరి వైపు చూస్తూ. మరి ఇప్పుడు ఈ విషయం సంధ్య రఘుకి చెప్పదనుకుంటున్నావా? అలా చెప్పినప్పుడైనా తెలుస్తుంది కదా అన్నాడు సుధాకర్ అసహనంగా. అలా తెలిసింది వేరు, కళ్ళతో చూసింది వేరు. మామయ్య మాటిచ్చారు కదా! అండ్ నువ్వు మాట్లాడిన దానికి ఖచ్చితంగా అతను రఘుకి నాకు పెళ్లి చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతారు. కాబట్టి ఇప్పుడు మనం ఎలాంటి స్టెప్ తీసుకోవాల్సిన పని లేదు. చేయాల్సిందంతా ఆయనే చూసుకుంటాడు అంటూ అక్కడి నుంచి వెళ్ళి కారులో కూర్చుంది. నాకు కూడా మాలిని చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది సుధాకర్ అంది సుమిత్ర తన వైపు చూస్తూ. సరే మీ ఇద్దరికి ఎలా కావాలి అనిపిస్తే అలా చేసుకోండి అంటూ తను కూడా వెళ్ళి కారులో కూర్చున్నాడు. అలా గతం గురించి ఆలోచిస్తున్న సంధ్యతో సంధ్య సంధ్య అంటూ తనని కదుపుతూ ఉన్నారు రఘు గారు. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు అంతలా? బానే ఉంది కదా నీకు? అడిగారు రఘు గారు కొంచెం కంగారుగా. నేను బానే ఉన్నాను రఘు, నాకేమవుతుంది చెప్పు? నాకేం కాలేదు అంటూ భర్త వైపు చూస్తూ నాకు నవ్య ఫోటో చూపించవా? అడిగారు సంధ్య గారు. సరే అంటూ తన ఫోన్లో ఉన్న నవ్య ఫోటోని చూపించారు. నా కూతురు అచ్చం నీలాగే ఉంది కదా రఘు, నిజంగానే తండ్రి పోలికలే అన్నీ. అప్పుడు ఇప్పుడు ఇది పుట్టినప్పుడే చెప్పాను ఇది అచ్చం నీలానే ఉంది అని. కానీ నువ్వు నా మాట అస్సలు నమ్మలేదు కదా! ఇప్పుడు చెప్పు, నీలానే ఉంది కదా మన కూతురు? భర్త వైపు చూస్తూ అడిగింది. అవును, నా కూతురు నాలానే ఉంది అన్నారు రఘు. రఘు చేతిలో నుంచి ఫోటో తీసుకొని ఫోటో స్క్రోల్ చేస్తున్న సంధ్య గారి కంటికి ఓ ఫోటో కనిపించింది. ఆ ఫోటో చూసిన సంధ్య గారు ఒక్కసారిగా షాక్ అయ్యి ఫోన్ని అలాగే వదిలేశారు. సంధ్య గారి వైపు చూసిన రఘు గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొంపదీసి ఇది నేను మాలిని దిగిన ఫోటో చూడలేదు కదా అనుకుంటూ భయంగా ఫోటో వైపు చూశారు. రఘు గారితో మాట్లాడి తన రూంలోకి వెళ్ళాడు రావణ్. మంచం మీద దగ్గరికి ముడుచుకొని కూర్చున్న నవ్య కనిపించింది. ఏంటి తినను అని మారం చేస్తున్నావంట? ఏ నాటకాలు ఆడుతున్నావా? సీరియస్‌గా తన వైపు చూస్తూ ప్రశ్నించాడు. అయ్యో! అలా ఏం కాదు. నాకు తినాలనిపించట్లేదు. అందుకే తినలేదు. రామ్ వైపు కాకుండా ఎటో చూస్తూ చెప్పింది. ఆహా! తినాలి అనిపించట్లేదా? ఎందుకు? అని తన పక్కన కూర్చుంటూ అడిగాడు. నాకు నా బావ తినిపించాలి. కాదు కాదు, నా మొగుడు తినిపించాలి. తను తినిపిస్తేనే తింటాను. లేదంటే అస్సలు తినను. నీ మొగుడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. వాడిప్పట్లో నీకు తినిపించడం జరగదు కాబట్టి అన్నం మూసుకొని వెళ్ళి తిను. నేను తినను. ఏం చేసుకుంటావు చేసుకో మూతి తిప్పుకుంటూ పక్కకు తిరిగింది. అప్పటి వరకి తనని గమనించలేదు కానీ పాప చీర కట్టులో భలే అందంగా ఉంది. తనని అలా చూసిన రావణ్ ఒక్కసారిగా రోమియోగా మారిపోయాడు. అలా చూస్తూ తన నడుముని గట్టిగా గిల్లేశాడు. అమ్మా అంటూ అరుస్తూ తన నడుముని రుద్దుతుంది. మర్యాదగా మూసుకొని వెళ్ళి తిను. లేదంటే ఇక్కడ ఘోరాలు జరిగిపోతాయి. ఈరోజు ఘోరాలు జరిగిపోయినా కూడా పర్వాలేదు. నేను మాత్రం తినను అంది నవ్య. తినవా? అంటూ ఆమెని దగ్గరగా జరుగుతూ అడిగాడు. తినను కొంచెం తడబడుతూనే చెప్పింది. ఆమె తడబాటుని చూసి నవ్వుకుంటూ, సరే నీ చేత ఎలా తినిపించాలో నాకు బాగా తెలుసు కాబట్టి మూసుకొని ఎప్పుడు తింటే నీకు పర్వాలేదు.
లేదంటే తర్వాత నువ్వే లబోదిబోమని ఏడుస్తావు. నేనేమి ఏడవను. అయినా నాతో మాట్లాడకు. నువ్వు నాకు అన్నం తినిపించను అన్నావు కదా! నీకు నా ఆకలి గురించి పట్టింపు లేదు కదా! వదిలే. అసలే బాగా ఆకలిగా ఉంది. ఇలానే ఆకలితోనే అలమటించి, అలమటించి చస్తాను ఏడుపు మొహం పెట్టి చెప్పింది నవ్య. నవ్య ఎక్స్‌ప్రెషన్స్‌కి నవ్వుకుంటూ పెదాలు చూసి టెంప్ట్ అయ్యి పెదాలను అందుకున్నాడు. ఒక్కసారిగా షాక్ అయినా మళ్ళీ క్షణాల్లోనే తేరుకొని తన భర్త ముద్దుకి తన పూర్తి సహకారం తెలుపుతూ ఉంది నవ్య. కొన్ని క్షణాలకి ఆమెని వదిలి దూరం జరిగాడు. అనవసరంగా టెంప్ట్ అయ్యి ముద్దు పెట్టేశా. ఇప్పుడు గాని దీనికి బెండయితే ఇక లైఫ్ లాంగ్ చంపేస్తుంది నన్ను అనుకుంటూ అక్కడి నుంచి బయటకి అడుగులు వేశాడు. రామ్ పెట్టిన ముద్దు నుంచి ఇంకా కోలుకోలేదు నవ్య పాప. బాబు బావ మరీ నాటీ అయిపోతున్నాడు అనుకుంటూ రా వైఫ్ చేసేసరికి అక్కడ రామ్ కనిపించలేదు. ఈ మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.